4 నిమిషాలు ఈ చికెన్ కర్రీ లాంటి ఫ్రైని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? 4 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకులు ఇవి షాప్లో దొరుకుతాయి. 20 రూపీస్ ఒక ప్యాకెట్. ఇవి తెచ్చుకోండి. ఇవన్నీ కూడా మసాలా వేసేయాలి. ఫ్రెష్ కడిగి పెట్టుకున్న చికెను. తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపైన బాండి పెట్టుకోవాలి. బాండి అంటే చిన్న బాండి పెట్టుకోండి. మీ ఇంట్లో ఏదైనా పర్లేదు. గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడైనాక ఒక 3 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, బిర్యానీ ఆకులు కూడా వేసేయండి. ఒకటి కట్ చేసి వేసేయండి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేయండి. పచ్చిమిరపకాయలు లైట్ వేయినాక 4 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా ఆనియన్ అవి వేసేసేయండి. ఆయిల్లో వేసినాక కొంచెం లైట్గా అటు ఇటు కలపండి. లైట్గా అటు ఇటు కలుపుకుంటా కొంచెం కరివేపాకుని వేసేయండి. నేను కరివేపాకు వేసేసిన మీకు చూపించలేదు. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఈ బిర్యానీ ఆకులు, ఇవన్నీ బిర్యానీ ఆకుల్లో వచ్చినాయని ఒక్కొక్కటి ఐటమ్స్ చేతితోటి నలిపేసుకుని మీరు రోకల్ బండ ఉంటే రోకల్ బండల్లో దంచేసుకున్నా పర్లేదు, మిక్సర్కి వేసి పొడి పొడి చేసి దానిలో వేసినా పర్లేదు. దీని తర్వాత మంచిగా టేస్టీకి సరిపడా లైట్ టేస్టీ సాల్ట్ వేసుకోండి. లైట్ టేస్టీ సాల్ట్ వేసుకున్న తర్వాత అటు ఇటు కొంచెం లైట్ గంట వేసుకొని గెలకండి. గెలికినాక ఇంత లైట్ అయితే ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా దంచి పెట్టిన అల్లం వెల్లిపాయ ఉంటాయి కదా, అది దంచింది తీసుకొని కొంచెం దానిలో వేయండి. దంచింది కొంచెం లైట్గా వేసేయండి. లైట్ అంటే కొంచెం ఎక్కువనే వేయండి. వేసి అది కూడా అటు ఇటు కలపండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు కలిపిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఈ పసుపు కొంచెం లైట్గా మీకు ఎంత వీలైతే అంత తక్కువనే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే పసుపు అయిపోతుంది. ఈ పసుపు వేసిన తర్వాత ఏం చేస్తారంటే చికెన్ ఉంటుంది కదా, అది కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసేయండి దానిలో. ఇది 200 రూపాయల చికెన్ అన్నమాట. ఇది ఎన్ని గ్రామ్స్ వస్తుంది కూడా తెలియదు. ఈ ఉల్లిగడ్డ మసాలా ఇప్పుడు మనం చేసిన ఉల్లిగడ్డ మసాలా మొత్తం ఆ చికెన్కి అంటుకునేలాగా మొత్తం అటు ఇటు మంచి కలిపి ఒక 2 నిమిషాలు తాసర మూయండి. తాసర మూసిన తర్వాత ఇట్లా పైకి వస్తుంది అనమాట, పొంగుతుంది. వాటర్ మొత్తం పైకి రావాలన్నమాట. వాటర్ పైకి వచ్చి ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేయండి. అట్లనే ఉడికేటండి. ఆయిల్ సపరేట్ అయినంత వరకు అట్లనే ఉడికేటండి. చూసారా ఆయిల్ ఎట్లా సపరేట్ అయిందో? ఆయిల్ సపరేట్ అయినాక టమాటాలు కూడా దాంట్లో వేసేయండి. టమాటాలు వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలాగనే ఉడికేటండి. వీడియో కొంచెం ఫాస్ట్ మూవ్ అవుతుంది కదా, ఏం పర్లేదు. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకోండి. మంచిగా సైడ్లకు మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మీ రుచికి తగ్గట్టు, మీరు ఎంత కారం తింటారో ఎంత కారం తినరో మీకు తగ్గట్టు లైట్గా అయితే కారం వేసుకొని మంచిగా ఫ్రై లాగా మొత్తం కారం ఆ ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ తాసరేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత తాసర తీసినాక మీకు వాటర్ ఎన్ని సరిపోతాయో అన్ని వాటర్ పోసుకోండి. మంచిగా కారం చికెన్ ముక్కలకు పడ్డ తర్వాతనే నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అటు ఇటు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తాసరేయండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత తాసర తీయండి. తాసర తీసినాక మీ ఇంట్లో కస్తూరి మేతి ఉంటే కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోండి. ఈ కస్తూరి మేతి మీ ఇంట్లో ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, చికెన్లో వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు, ఉంటేనే వేయండి, లేకపోతే ఏం పర్లేదు, స్కిప్ చేసేయండి. నేను ఏదంటే మా ఇంట్లో ఉందని వేస్తున్నా. ఇది ఎవరెస్ట్ గరం మసాలా. ఇది ఎక్కువగా వేసుకోకండి, లైట్గా పైన వేసుకోండి. పైన వేసుకున్న తర్వాత మంచిగా ఫుల్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత చికెన్ మసాలా ఈ చికెన్ మసాలా కూడా వేసుకోండి. చికెన్ మసాలా కూడా పైన వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఇది కూడా తక్కువనే వేసుకోండి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత మంచిగా లైట్గా మొత్తం ఫుల్గా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత తాసర మూయండి. తాసర మూసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి దాని తర్వాత పైన ఇది కొత్తిమీర వేసుకోండి. మంచిగా కొత్తిమీర వేసుకున్నాక మొత్తం కొత్తిమీర మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ ఒక 2 నిమిషాలు ఉడకపెట్టిన తర్వాత ఇంకా ఇవి తీసి మీరు వైట్ రైస్లో వేసుకొని అయినా తినొచ్చు, బగారా రైస్లో అయినా వేసుకొని తినొచ్చు. సూపర్.